మంచి పని పట్టినవుతి. తినుడు పండు తప్ప వేరే పని లేకుంది నీకు. రేపు పొద్దుగాలే రేషన్ ఎత్తుర్రట, పోయి పట్టరా. పొద్దుగాలే పోయి నేనేం చేస్తా? ఎండలు మస్తు కొడతన్నాయి. ఎండ తగ్గినాక పోతాలే. అది తగ్గినట్టే నువ్వు పోయినట్టే. నువ్వేం పోతావు ఇక? యాడికి పిల్ల పొద్దుగాలే పోతున్నా? రేషన్ ఎత్తుర్రట, నీకు తెలియదా? ఆడికే పోతున్నా. లేట్ అయితే మంది ఖాళీ ఉండరాడా. నేను పోతా ఇక. అవు కదా, పొద్దుగాలే ఎత్తుర్రా. నేనేమో ఎండొచ్చినాక ఎత్తారనుకున్నా. పోవాలే మళ్ళా, సోటియ్యరే ఆడ. పొద్దుదాకా లైన్లోనే ఉండాలి. పోయి తెచ్చుకున్నాం. అబ్బో మంచిగానే చేరిండ్రు మంది. మందయ్యి నా కచ్చేకెళ్ళి ఎండ నెత్తి మీద కట్టాడు కాబోలు. పోయి లైన్ లో దూరాలే. ఇగో అవ్వా. ఏందవ్వా మస్తు నిమ్మలంగా చేస్తాను. నేను వచ్చి 2 గంటలు అవుతాంది. ఇంకా ఈడనే ఉన్నా. నువ్వు ఇప్పుడే వచ్చి మస్తు తెలివిగా చేస్తాను. అబ్బో ఈ గుడ్ల గోబగల్లది మస్తు కనగనిపెట్టింది. ఫోన్ మాట్లాడుతుంది, చూడదేమో అనుకున్నా. మస్తు కనగేసింది. నేను ఎడికి జారుకుంటున్నావా? మీరు వచ్చి ఇంతసేపు అవుతాంది అంటుర్రు. లోన ఏం చేస్తుర్రు? రేషన్ ఇస్తుర్రా లేక నిండుకుందా అని చూస్తున్నా. రేషన్ ఇయ్యకుంటే ఎడకపోతుందిలే గాని జర అనుకుండు. ఈ నల్ల గుడ్లది మస్తుగానే చూస్తుందిగా. ఏ ఎవరిది చూసుకుంటారా లేదా? నా రెక్కను తీర్చేస్తుర్రు. లచ్చి ఏందే ఇది? కళ్ళు కానొస్తలేదేందే? ఒళ్ళు తిమ్మురుగున్నాయిందే నీకు? నా రెక్కంతా ఇరిసినావు కదే పాడుముండా. ఏందమ్మో నాకేమో సరదా ఎక్కి ఇరిసినట్టు మాట్లాడుతున్నావు. ముందు వెనక చూసిన వాళ్ళని అడుగు. నా రెక్క ఇరిసిందే కాక గాలి నడగాలనే పాడుముండ. పనికి పోయేటోళ్ళే వచ్చి ఆడ నుంచిండ్రు. ఇంటికానే ఉండే మందంతా ఈడనే ఉండే. ఏ కాసేపు ఆగత్తే ఏమైపోతాండే? ఏంది నీకేందే? నువ్వు వచ్చినావని నీకు ముందుగానే జాగా అయ్యాలే. మంచిగానే మాట్లాడుతున్నావు. ఆగితే ఆగు, లేకుంటే పో. అబ్బో దీనికి ఒళ్ళు మస్తు బలిపెక్కింది. ఆ బలుపు బండకేసి కొట్ట. ఏందే బాగా మాట్లాడుతున్నావు చూస్తుంటే? నీ ఊళ్ళట్టుంది. ఏందే నారెక్కే వేసింది కాక నన్నే మస్తు మాట్లాడుతున్నావు. యాప్టాస్ మొక్కందానా, అడుపు తినే మొక్కందానా. చూడు మూత ఎట్లుందో, అచ్చం పండున్నట్టే ఉంది కదే. ఏందే ఊరుకుంటుంటే బాగా మాట్లాడుతున్నావు? నీ మూత ఎట్టుంది? అచ్చం చుంచున్నట్టే ఉంది కదా నీ మూతు. నాది చుంచు లెక్క ఉందంటావా? ఓ తూరి నీ మూతి అద్దన చూసుకోయే, నీకే తెలుస్తుంది. అచ్చం గాడి లెక్కే ఉంది. ఏందే బాగా మాట్లాడుతున్నావు? తపాలిచ్చి కొట్టానంటే మూతి చిట్లడిపోద్ది. అయితే కొట్టుకోయే, గడ మస్తు తపాలు ఉన్నాయి, తీసుకొట్టుకో. ఏందే పొద్దుగాల నువ్వు దాపరిచ్చావు? పొద్దుగాలే ఈ రాక్షసు మొక్క చూసినట్టు అయింది. ఏందే నాకు? ఎవలే రాక్షసి ఎవలే? మంచిగానే మాట్లాడుతున్నావులే. ఇక మూతు తిప్పుడు బంద్ చేయి. ఇక మస్తు అందంగా కానొస్తుంది రే నీ మూతు. ఇక పక్క కలపో. నీతో పొద్దుగాల లుడే షోప్కా ఎవరికి దిగానిక. అబ్బో శ్యామలవతి సూర్యకాంత మొక్క ఇంటున్నది మాటలు. ఏందే ఊరుకుంటే బాగానే మాట్లాడుతున్నావు. పొద్దుగాలే ఎవరి ముఖం చూసి ఇట్లా తగులుకున్నావు. పెద్ద చిన్న లేకుండా మాట్లాడుతున్నావు కదే. వచ్చిన పనిందో చూసుకుని పో. నాతో నీకేంది? ఏందే బర్రె మొక్కందానా? ఎవలే బర్రె? కప్పనూరు మంది మీదకి బాగానే లేస్తుంది. పంది మొక్కందానా నన్నే పంది అంటావే? ఎవరి కోసం వచ్చినావో మా బాగా తెలుసు అందరికీడా. ఏంది నేను ఎవరి కోసం వచ్చింది? ఉన్నవి లేనివి బాగా పుకార్లు పుట్టిస్తున్నావు. ఏంది మీద కత్తన్నావు? కొడతావేందే? దాయే కొట్టే దా కొట్టే కొట్టే యాలను కొట్టాలే, నేను చూడాలే. ఓ శ్యామలవదిన సూర్యకాంత మొక్క రమ లత ఓ చూసిర్రే, ఇది నన్ను చంపేస్తాంది. దాయే కొట్టే. నువ్వు గట్ల సుతున్నావేందే? నువ్వు కొట్టే నన్ను. ఏంది పోరి ఇంత ముసలిదాన్ని పట్టుకుని గట్ల కొడుతున్నావు? చూడే నా రెక్కంతా తీసేసిందే గది. చూడే ఇంకా నోటుకొచ్చిన కూతలన్నీ కూసి నన్ను కొట్టని కత్తంది ఇప్పుడు. ఓయమ్మో పచ్చి అబద్ధం చేసినంత చేసి ఎట్టా అంటుందో చూడురే. ఏంది పిల్ల? ఏందే నువ్వు బాగా అడుగుతున్నావు? ఇప్పటి వరకు మీరు ఇక్కడ లేరే, ఉన్నోళ్ళు అడుగుర్రి చెప్తారు. వాళ్ళొచ్చి నువ్వు పోయే నిన్నే పిలుతుర్రు. ఆగుర్రే వచ్చి నాకు చెప్తా నీ సంగతి. ఏందమ్మా తీసుకున్నావా నీ రేషను? తీసుకున్నాలే గాని ఇక బియ్యం సంచి 2 ఇస్తారా? తీసుకపోతా ఇంటికి. తీసుకుపో, కానీ సంచికి 30 రూపాయలు ఇయ్యాలే. ఇదేంది ఇది? సంచికి కూడా పైసలు ఇయ్యాలా? ఇంకేమిస్తుర్రు ఇడ రేషన్? మాకు బియ్యమే ఇస్తుర్రా? కందిపప్పు పైసలు కట్టి తీసుకుపోవాలి, చక్కెర పైసలు కట్టి తీసుకుపోవాలి. ఇంక ఇచ్చేది ఏముంది? బియ్యమేనా?
గవే గవే ఇస్తున్నాం ఈడ. ఓ మంచిగానే మాట్లాడుతుండే గాని ఈసారికి వట్టికే ఇయ్యరాదా రెండు? వట్టిగా ఎప్పుడు ఇచ్చినామమ్మా, పైసలకి ఎత్తున్నాం మేము. ఏంది లచ్చి, రేషన్ తీసుకున్నావా? తీసుకున్నాలే గాని రెండు సంచులు ఇయ్యరాదా? ఈ రేషన్ పంచుడు అయినాక చూసిస్తాలే. ఏంది ఇచ్చేది లేదా? 30 రూపాయలు ఎత్తే ఇస్తా మరి. అగో ఒక బాబు తప్పకుండా దానికి పోయిన నెల వట్టిగా ఇచ్చినావుగా. ఆమెకి నేను ఎప్పుడు అట్టిగా ఇచ్చినా ఆమె పైసలు కట్టి తీసుకుపోయింది, 20 రూపాయలు కట్టి తీసుకుపోయింది అప్పుడు. అగో అప్పుడు 20 రూపాయలు ఇచ్చినాడు, 30 రూపాయలు ఎత్తి ఇచ్చినావు. నేను 20కి ఎత్తా ఇచ్చే మళ్ళా. ఇట్లా ఈడు కుదరదు, ఇస్తే 30 ఇచ్చి తీసుకుపోగా ఎత్తాడు తీసుకుపోయిచ్చి. అగో ఇలాంటి సోకులు ఆడికైతే మనిషిని ఒట్టుకనే ఇస్తారు, పైసలు ఏం తీసుకుంటారులే. మావసోడు వాళ్ళ దగ్గర పైసలు లాక్కుంటారు గాని. ఏందేవో టింగిలాడి మస్తుగానే మాట్లాడుతున్నావు. ఏందే నువ్వు అసలు ఎప్పుడు పుట్టినావే నువ్వు? కొద్దిగా నాకు దాపరిచ్చినావేందే నువ్వు? లొల్లికి వేసి కూర్చుంటున్నావేందే నువ్వు? ఇప్పుడు ఇన్నోళ్ళు అన్నారే, నిన్నోళ్ళు ఏమన్నారు నడుతున్నావే నువ్వు? ఓ మంచిగానే మాట్లాడుతున్నావు. నోటికి ఎంత వస్తే అంత కూసి మళ్ళీ బుకాయింటున్నావా? ఏందే నీ లొల్లేందే? ఏందే అసలు గా ముచ్చట నేను అడగాలే. పొద్దుగాల తగులుకున్నావేందే నాకు? ఏంది పొద్దుగాలేనా? నీ మూతి చూస్తా అంటే ఒళ్ళు మండుతాందే నాకు. నాకు మరి సమ్మగుంది నీ మూతి చూస్తా అంటే. నాకొచ్చే కోపానికి పోయమ్మ దొంగ ముండాయి నన్ను కొట్టింది. నన్నే కొడతావేందే? గా చేతులు ఇరకపోను, గా కొడుకు కాలిపోను, గా కళ్ళు పాత్రెత్తపోను. ఆగే నీ సంగతి చెప్తా. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే మీకు ఎలాంటి కంటెంట్ కావాలో అనేది కామెంట్ లో తెలియజేయండి. ఆ టాపిక్ మీద వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.